హాయ్, నేను డాక్టర్ తనీష్ బాబు, వర్కింగ్ ఇన్ తనీష్ బాబు చిల్డ్రన్స్ హాస్పిటల్, హాలియా, నల్గొండ డిస్ట్రిక్ట్. చాలా మంది పేషెంట్స్ కన్ఫ్యూజ్ అవుతుంటారు, డ్రాపర్ ఏంటి, కప్ ఏంటి అని. దిస్ ఇస్ డ్రాపర్ అండ్ దిస్ ఇస్ కప్. ఒకవేళ కనుక మీ పీడియాట్రిషియన్ మీకు 0.3 ml అని రాస్తే అది డ్రాపర్ తోటి, 0.7 అంటే డ్రాపర్ తోటి, 0.9 అన్నా సరే డ్రాపర్ తోటి అండి. ఖచ్చితంగా గుర్తుంచుకోండి, 0 అని ఏది రాసినా సరే దట్ ఈస్ విత్ డ్రాపర్. అలాగే 5 ml అని రాస్తే అది కప్ తోటి, 7 ml అని రాసిన కప్ తోటి, 3 ml అని రాసిన కప్ తోటి. సో ముందు 0 లేకుండా ఉంటే దట్ ఈస్ విత్ ద కప్. చాలా మందికి 0.5 ml అని రాస్తే మా ఉద్దేశం డ్రాపర్ తోటి 0.5 ml ఏమని. కానీ ఆశ్చర్యకరంగా చాలా మంది దీంతో 5 ml వేసుకొని వస్తారు, విచ్ ఇస్ 10 times ఆఫ్ ద డోస్. అంటే మీరు వేయాల్సిన దానికంటే 10 రెట్లు వేస్తున్నట్టు. ఈ డ్రాపర్ ఫుల్ కెపాసిటీ ఇస్ జస్ట్ 1 ml, ఇది ఫుల్ కెపాసిటీ ఇస్ 10 ml. దీనికి 10 times డిఫరెన్స్ ఉంటుంది. ప్లీజ్ చెక్ చేసుకొని జాగ్రత్తగా క్రాస్ చెక్ చేసుకొని అడిగి వేసుకోండి మెడిసిన్స్. యాంటీబయోటిక్స్ ఎలా కలపాలి అనే దాని గురించి ప్లీజ్ డు ఫాలో. నేను నెక్స్ట్ వీడియో చేశాను, దాంట్లో కూడా చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి, అది క్లియర్ అయింది. థ్యాంక్ యూ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ ఫాలో.